ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. అందరూ బాబా స్మృతిలో ఉన్నారా? ఈరోజు శివబాబా చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్స్. స్నేహంతో పాటు ఈ మరజీవ జన్మ యొక్క ఖజానా లేక విశేషమైన శక్తి ఏమిటి? ఈ మరజీవ జన్మ యొక్క ఖజానా లేక విశేషమైన శక్తి ఏమిటి అని బాబా అడుగుతున్నారు. ఈ మరజీవ జన్మ యొక్క ఖజానా లేక విశేషమైన శక్తి సంకల్ప శక్తి. ఈ మరజీవ జన్మ యొక్క ఖజానా లేక విశేషమైన శక్తి సంకల్ప శక్తి. బాబా మనకు సంకల్ప శక్తి అనేది ఈ మరజీవ జన్మ యొక్క విశేషమైన శక్తి. నెక్స్ట్ పాయింట్, ఏ విషయాలు అపవిత్రతలోకి వస్తాయి? ఏ విషయాలు అపవిత్రతలోకి వస్తాయి? పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్య వ్రతమే కాదు, వ్యర్థ సంకల్పాలు, వ్యర్థ మాటలు కూడా అపవిత్రతయే. క్రోధం యొక్క అంశం కూడా అపవిత్రత రూపంలోకి వస్తుంది. బ్రహ్మచర్యం, పవిత్రత అంటే బ్రహ్మచర్యం ఒకటే కాదు, వ్యర్థ సంకల్పాలు, వ్యర్థ మాటలు కూడా అపవిత్రతయే. వ్యర్థ సంకల్పాలు, టైంపాస్ సంకల్పాలు, టైంపాస్ మాటలు, ఇవి కూడా అపవిత్రతయే. క్రోధం యొక్క అంశం కూడా అపవిత్రతయే కిందకే వస్తుంది. ఏ మాటలు సమాప్తి చేస్తే పరోపకారి అవుతారు? ఏ మాటలు సమాప్తి చేస్తే పరోపకారి అవుతారు? పరచింతన, పరదర్శనము, పరమతము, ఈ మూడు పర అనే మాటను సమాప్తి చేసే పరోపకారి అయిపోతారు. పరచింతన, పరదర్శనము, పరమతము, ఈ మూడు పర అనే మాటలను సమాప్తి చేసే పరోపకారి అయిపోతారు. అతీంద్రియ సుఖం మనకి ఎప్పుడు అనుభవం అవ్వదు. ఎప్పుడైతే శుభభావన, శుభకామన లేకుండా అపవిత్రంగా ఉంటే సంపూర్ణ పవిత్రత యొక్క బలమైన అతీంద్రియ సుఖం అనుభవం అవ్వదు. ఎప్పుడైతే శుభభావన, శుభకామన లేకుండా అపవిత్రంగా ఉంటే సంపూర్ణ పవిత్రత యొక్క బలమైన అతీంద్రియ సుఖం అనుభవం అవ్వదు అని బాబా అంటున్నారు. నెక్స్ట్ పాయింట్, ఏ రకమైన 4 సేవలు చేయాలి? ఏ రకమైన 4 సేవలు చేయాలి? 4 రకమైన సేవలు: స్వసేవ, విశ్వసేవ, మనసా సేవ, యజ్ఞ సేవ. స్వసేవ, మనసా సేవ, యజ్ఞ సేవ మరియు విశ్వసేవ. స్వ అంటే ఆత్మ శ్రీమతం ఆధారంగా పురుషార్థం చేసి ఆత్మ ఉన్నతిని చేసుకోవడానికి స్వసేవ అంటారు. స్వసేవ అంటే స్వ అంటే ఆత్మ ఉన్నతిని చేసుకోవడం, పురుషార్థాన్ని స్వసేవ అంటారు. విశ్వసేవ అంటే పుస్తకం ద్వారా కానీ, సీడీ ద్వారా కానీ, టీవీ ఛానల్ ద్వారా కానీ విశ్వంలో ఉన్న ప్రతి ఆత్మకు శివబాబా పరిచయం ఇవ్వడం, ఇది విశ్వసేవ. మనస సేవ అంటే మనస్సును ఏకాగ్రతతో భగవంతునిపై లగ్నం చేసి శక్తిని పొంది ఆ తరంగాలను వాయుమండలంలోకి పంపి దూరంగా విశ్వంలో ఎక్కడో ఉన్న ఆత్మలకు భగవంతుని సందేశం ఇవ్వడం మనస సేవ. భగవంతుని ద్వారా శక్తి కిరణాలు తీసుకొని ఇతర ఎక్కడో ఉన్న ఆత్మలకు మనము కిరణాలు పంపించడం, ఇది మనస సేవ. యజ్ఞ సేవ అంటే ఎక్కడ ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా అది యజ్ఞకుండం. ఎక్కడ ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా అది యజ్ఞకుండము. కేవలం మధువనం లేక మీ స్థానం ఒకటే యజ్ఞం భూమి కాదు. యజ్ఞ సేవ అంటే ఆ స్థానంలో ఉంటూ ఏదో కర్మ ద్వారా ఏదో ఒక సేవ తప్పక చేయాలి. ఇలా 4 రకాల సేవలు మనము చేస్తూ ఉండాలి: స్వసేవ, మనస సేవ, విశ్వసేవ మరియు యజ్ఞ సేవ. అచ్చా. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి, ఆత్మిక తండ్రికి, ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఈరోజు సమానము నేను అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేసే ఆత్మను. నేను అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేసే ఆత్మను. ఈ సమానాన్ని 20 సార్లు రాయాలి. రోజంతా అభ్యాసం చేయాలి. అచ్చా. ఓం శాంతి.